ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎంఆర్ మేకర్స్. మీకు తెలుసు కదా, నేను మేకవర్గా వర్క్ చేస్తున్నానని చెప్పేసి, మేకప్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో లాంగ్ బ్యాక్ ఏగో నేను అది పూల జడ ఉంటుంది కదా, నెట్. సో ఆ నెట్ ఎట్లా అల్లాలి అని చెప్పేసి ఒక చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారనమాట, అక్క ఒకటి ఫుల్ వ్లాగ్ చేయండి మాకు కూడా, సో దట్ మేము కూడా ఇంట్లో తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా ఫుల్ వ్లాగ్ చేయండి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. సో ఈరోజు అయితే నేను ఫుల్ వీడియో తీసాను అనమాట, ఎట్లా చేసుకోవాలి ఆ పూల జడ, ఆ నెట్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలో ఇంట్లో ఈజీగా, ఆ చిన్న చిన్న టిప్స్ తోటి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా నెట్ పూల జడ. ఓన్లీ పూల జడనే కాదు, మనకి లాంగ్ దుప్పటా కూడా సేమ్ అలానే చేసేసుకోవచ్చు అనమాట. మనకి కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. సో మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఆ పూలు ఏంటి అని చెప్పేసి కూడా కింద కామెంట్ చేస్తున్నారు చాలామంది. అవి నందివర్ధనం పూలు, మన సైడ్ నందివర్ధనం అంటారు, ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి టగర్ ఫ్లవర్స్ అంటారు ఇటు సైడ్. సో అవి మనకు మార్కెట్లో అన్ని చోట్ల దొరకవు, అంటే పెద్ద మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి అనమాట, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. దట్టు మనకి కొన్ని పూలు అయితే ఇవ్వరు అనమాట, తీసుకుంటే మనం కేజీ అట్లా తీసుకుంటేనే ఇస్తారు ఎక్కువ పూలు. సో కొంచెం మనకు కావాల్సినంత వరకు ఇవ్వమంటే ఇవ్వరు అనమాట. సో అట్లా ఉంటుంది. సీజన్లో ఉన్నప్పుడు చాలా హై కాస్ట్ ఉంటుంది, సీజన్ లేనప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. మన ఇంటి దగ్గర ఏమన్నా చెట్లు ఉంటే ఒక 2 days ఫ్లవర్స్ కలెక్ట్ చేసేసి మనం ఆ నెట్ని అయితే కుట్టేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. నేను ఇంతకుముందు ఒక 4-5 మ్యారేజెస్కి నేను పూల జడని రెడీ చేసి ఇచ్చాను. సో దట్ వాళ్ళకి చాలా నచ్చింది, చాలా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. సో మీరు కూడా ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో మీరు కూడా క్లియర్గా వీడియో చూసి మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో రెడీ చేయండి, వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా రెడీ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా, పదండి మరి. ఫస్ట్ మనం ఫ్రెష్గా ఉన్న నందివర్ధనం ఫ్లవర్స్ అయితే తీసుకోవాలి. ఫ్రెష్గా లేకపోతే ఈ కాడ అనేది వంగిపోతుంది కుట్టేటప్పుడు, మనకి అంత మంచిగా రాదన్నమాట నెట్. సో ఇవి ఏంటంటే 1 week కూడా మనకి బాగుంటాయి పూలు ఫ్రెష్గా. ఒక ఏదన్నా ఎమ్మటే కోసేసి చెట్టు నుంచి ఏదన్నా ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే 1 week వరకు కూడా చాలా బాగుంటాయి పూలు. బట్ ఆ పూలు ఏంటంటే మనం తీసినప్పుడు బయటికి కొంచెం గాలి తగలగానే అట్లా కొంచెం కాడ వంగినట్లు అట్లా అనిపిస్తుంది అనమాట. అప్పుడు నెట్ కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, మనం కాడలు వంగిపోతే సరిగా రాదు నెట్. సో నాకు ఆ ప్రాబ్లమే అయిందనమాట ఈరోజు. ఆల్మోస్ట్ 3 days బ్యాక్ కోసిన ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బట్ కుట్టేటప్పుడు అక్కడక్కడ ఒక్కొక్క కాడ కొంచెం వంగిపోయినట్లు అట్లా అయిందనమాట. సో దట్ మీరు వేణి నెట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్గా తీసుకోండి ఫ్లవర్స్. అప్పటికప్పుడు కోసిన ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా మంచిగా వస్తుంది అనమాట, నెట్ స్టిఫ్గా ఉంటుంది. సో మనకి సూది అనేది మీడియం సైజ్ సూది తీసుకోవాలి, అంటే లావు సూది తీసుకోకూడదు, మరీ అలాగని సన్న సూది కాకుండా కొంచెం మీడియం సైజ్ సూది తీసుకోండి. సూది తీసుకొని మన పూలు కుట్టే దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని కొంచెం లెంత్ తీసుకొని నాట్ అనేది కొంచెం ఎక్కువగా వేయండి, ఎందుకంటే కింద కాడలో నుంచి దూరి బయటకు వచ్చేస్తే మళ్ళీ నెట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అవ్వకుండా ఆ కాడ దూరకుండా ఉండేటట్టు కొంచెం లావుగా వేయండి. నాటు వేసిన తర్వాత ఇలాగా ఒక్కొక్క పువ్వుని కుచ్చుకుంటూ వెళ్ళండి, అంటే ఒక లైన్ అనేది మనం కుడుతున్నాం అనమాట. ఫస్ట్ ఒక లైన్ కుట్టాలి, మనకి జడకి ఎంతవరకు లెంత్ కావాలో ఆ లెంత్ ప్రకారం ఒక లైన్ కుట్టాలి. కరెక్ట్గా ఒక బ్రైడ్ జడకి మనకి 20 ఫ్లవర్స్ పడతాయి అనమాట. లైన్ అనేది 20 ఫ్లవర్స్తో ఒక లైన్ తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా 20 లైన్స్ సరిపోతుంది బ్రైడ్ జడకి. ఇంకొంచెం ఎక్స్ట్రానే మిగులుతుంది, కొంచెం మనం మడిచి దాన్ని జడని మనకి జడకి అరేంజ్ చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటే మంచిది కదా, మరి అక్కడికక్కడి యాక్చువల్గా అయితే 18 ఫ్లవర్స్ సరిపోతాయి. 18 ఫ్లవర్స్ తీసుకుంటే కంటే 20 ఫ్లవర్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే మనకి ఒక లైన్లో 22 ఫ్లవర్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇంకొక 2 ఫ్లవర్స్ని వీ షేప్లో మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే చూడండి, ఆ ఫస్ట్ పైన ఉన్నాయి కదా, ఆ పైన ఉన్న 2 ఫ్లవర్స్ని ఆ 20 ఫ్లవర్ కింద నుంచి మనం సూదిని అనేది బయటకు తీయాలి. తీసినప్పుడు మనకి వీ షేప్ లాగా కనిపిస్తుంది, చూడండి క్లియర్గా అబ్జర్వ్
అబ్జర్వ్ చేయండి, మనకి అట్లా వీ షేప్ రావాలన్నమాట. సో అలా వీ షేప్ వచ్చేలాగా మనం తీసుకోవాలన్నమాట. ఈ 3 ఫ్లవర్స్ లాస్ట్లో ఉన్న 20 ఫ్లవర్స్ ఏమో లైన్ అనమాట. 21, 22 ఫ్లవర్స్ వచ్చేసి ఆ వీ షేప్కి కన్వర్ట్ చేయాలన్నమాట. అక్కడ కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకో 2 ఫ్లవర్స్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఆ లైన్ మొత్తం మళ్ళీ వీ షేప్గా కన్వర్ట్ చేయాలన్నమాట. ఇంకో 2 ఫ్లవర్స్ యాడ్ చేసుకొని ఈ 2 ఫ్లవర్స్ వచ్చేసి మనకి 19th ఫ్లవర్ కింద నుంచి తీయాలి. మీకు క్లియర్గా నేను ఎందుకంటే నెంబర్స్ చెప్తున్నాను, మీకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి మీకు నెంబర్స్ చెప్తున్నాను. 19th ఫ్లవర్ కింద నుంచి సూదిని బయటికి తీస్తే వీ షేప్ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 2 ఫ్లవర్స్ యాడ్ చేసుకొని మళ్ళీ 18th ఫ్లవర్ కింద నుంచి ఆ నాట్ అనేది బయటికి లాగాలి. అప్పుడు ఇంకొక వీ షేప్. ఇలాగా మనకు ఆ లైన్ మొత్తం వీ షేప్లో మనకు ఫ్లవర్స్ని కుట్టేయాలన్నమాట. చాలా ఈజీ అండి. మీరు ఒక్కసారి 2 సార్లు ట్రై చేశారంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. మీకు ఎక్కువ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈజీ, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో మనం ఓపికగా అంతసేపు కూర్చొని కుట్టుకోవాలి. కుట్టుకుంటే మాత్రం ఈజీగా వస్తుంది. ఒక 2 times ప్రాక్టీస్ చేశారంటే వచ్చేస్తుంది. ఇంకా లైన్ మొత్తం అలా వీ షేప్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఫ్లవర్స్ని. సో దట్ మనకి చాలా అందంగా ఉంటుందండి. ఫొటోస్లో మ్యాక్సిమం బ్రైడ్స్ ఈ మధ్య ఓన్లీ నెట్ జడనే బాగా లైక్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఫొటోస్ అందంగా వస్తుంది. అలాగే ట్రెండీగా కూడా ఉంది కదా. అలాగే హల్దీకి మనకి చున్నీ వేసుకుంటున్నారు కదా, ఇలాగే అంటే పెద్దగా కుట్టించుకొని చున్నీ కూడా వేసుకుంటున్నారు. సో దట్ అది కూడా చాలా బాగుంటుంది. మనకి ఎక్కడైనా సరే దారం అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు ఏం చేయాలని టెన్షన్ వద్దు. సో ఆ దారం అయిపోయినప్పుడు అంతవరకు కట్ చేసేసి అక్కడ మనం నాట్ వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా నార్మల్గా 2 knots వేసుకోవాలి. అలాగే మళ్ళీ కింది నుంచి ఒక మెలిక వేసి నాట్ వేస్తే అసలు ఊడిపోయే ఛాన్సే ఉండదు అనమాట. పొరపాటును కూడా ఊడిపోదు. ఇంకా అందుకని చెప్పేసి కింద నుంచి కూడా రౌండ్ చేసి ఒక మెలిక వేసి నాట్ వేయండి, ఇంకా అసలు ఊడిపోదు. సో దట్ మనకి ఫ్లవర్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా మంచిగా ఉంటాయి. అలా నాటు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ నాట్లో నుంచి మనం ఇంకొక దారాన్ని మనకి ఎంతగా అంటే ఎక్కువ దారం తీసుకోకండి. మీరు కొంచెం తీసుకోండి. ఎక్కువ దారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా సరే ముడి పడిపోయిందంటే మళ్ళీ అంతా డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా కుట్టాల్సి వస్తుంది అక్కడి నుంచి. సో ఎక్కువ చూసారా, నేను కొంచెం ఎక్కువ తీసుకుంటేనే ఎట్లా ముడి పడిందో అట్లా పడుతుంది అనమాట. ఎక్కువ తీసుకోకుండా స్టార్టింగ్ బిగినర్స్ అంటే ఇప్పుడే మనం ట్రై చేస్తున్నాం అనుకోండి, కొంచెం తక్కువ దారంతో ట్రై చేయండి. డిస్టర్బ్ అవ్వకుండా నెట్ అనేది మంచిగా వస్తుంది. ఎక్కువ తీసుకొని డిస్టర్బ్ అయ్యి మళ్ళీ అదంతా ఖరాబ్ చేసే బదులు తక్కువ తీసుకోవడం బెస్ట్ కదా. సో అందుకని చెప్పేసి కొంచెం తక్కువ తీసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి ఆ నాట్ వేసేసి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయండి అనమాట వీ షేప్ని. సో దట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూసిన ప్రకారం నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి. ఎక్కడైతే మనకి దారం అయిపోతుందో మళ్ళీ అక్కడి నుంచే మనకి కొత్త దారం తీసుకొని ఆ దాంట్లో నుంచి నాటు వేసేసి ఇంకా దాని నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట. సో అప్పుడే మనకి దారం అయిపోయిందని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం అట్లా చేయకండి. సో అన్నీ తీసేసి అట్లా చేయకండి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. చివరిగా వేసే ఫ్లవర్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా వేయండి. ఎందుకంటే మనకి చివర నాటు ఉంటుంది కదా, నాట్లో నుంచి ఫ్లవర్స్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం లావు నాటు వేసాడంటే అంత తేలిగ్గా ఊడిపోదు. ఆ చివరిలో ఏంటంటే అయిపోయిన తర్వాత మొత్తం వీ షేప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్లో 1 ఫ్లవర్తో వేసుకొని వచ్చాము కదా, అలాగే ఆ వీ షేప్ వచ్చింది కదా, ఆ వీ షేప్ మధ్యలో నుంచి ఒక ఫ్లవర్ వేసి ఆ ఫ్లవర్ మధ్యలో నుంచి సూదిని బయటికి తీయాలన్నమాట. సో
ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఒక పువ్వు వేసాము, తర్వాత రెండు పువ్వులు వేసాము, మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ రావాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ ఒక్క పువ్వు వేయటం వల్ల మనకి ఇంకొక లేయర్ వి షేప్ని యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనకి ఆ షేప్ రావాలి కదా, మనకి నెట్ షేప్ రావాలి కదా. సో ఆ షేప్ రావడానికి మళ్ళీ ఒక లేయర్ వేయాలన్నమాట. సో ఆ వి షేప్ వచ్చింది కదా, ఆ వి షేప్ మధ్యలో నుంచి మన దారాన్ని బయటికి లాగాలి. సో ఆ బయటికి లాగేసి నాకు అక్కడ దారం అయిపోయింది, అంతటితో కట్ చేసేసుకొని మళ్ళీ అక్కడ నాటు వేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను. సో ఎక్కడ దారం అయిపోతే మీరు అక్కడ అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేయండి. దారం అయిపోయింది కదా అని మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేయకండి. సో ఇట్లాగా ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ రావాలన్నమాట. మనకి ఎన్ని పూలు అయితే 20 ఫ్లవర్స్ వేసాం కదా ఇటు సైడ్ 1 రోలో. సో మళ్ళీ అన్నీ 20 ఫ్లవర్స్ ఖచ్చితంగా పడతాయి. సో ఆ ఫ్లవర్స్ మొత్తం ఇట్లా 1 బ్యాక్ సైడ్ నుంచి 1 ఫ్లవర్ కుట్టుకుంటూ రావాలి. వాటిని మనకి వి షేప్ అయితే ఏది ఉందో వాటి మధ్యలో నుంచి మన నాట్ అనేది లాగాలన్నమాట. అప్పుడు మనకి నెట్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంటుంది. సో మనకి ఒక నెట్ క్రియేట్ అవ్వటానికి 2 వి షేప్స్ వస్తాయి. అలాగే ఈ నాట్స్ ఉన్నాయి, ఇవి సింగిల్స్ ఉన్నాయి కదా, ఇట్లా లైన్స్ అనేవి 3 లైన్స్ వస్తాయి అనమాట. అప్పుడు మనకి జడకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మన జడకి ఇన్ కేస్ కొంచెం బ్రాడ్గా కావాలంటే మీరు 3 వి షేప్స్ వేసుకోవచ్చు. అలాగే అవి వచ్చేసి లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ వచ్చేసి 4 లైన్స్ వేసుకోవచ్చు. కొంచెం బ్రాడ్గా వస్తుంది, జడ కిందకి వస్తుంది అనమాట అప్పుడు. సో మనకి ఫ్రంట్ వరకు అనుకుంటే 3 అయితే సరిపోతుంది. సో ఇలాగా మనం లైన్స్ అన్నీ వేసుకుంటూ రావాలన్నమాట. ఒక్కటి మిస్ అయినా సరే అక్కడ గ్యాప్ వస్తుంది. సో ఎక్కడన్నా దారం ఊడిపోయి తెగిపోయినప్పుడు మనం మేనేజ్ చేయొచ్చు, కానీ యాక్చువల్గా ఏకంగా పువ్వే వెళ్ళిపోయింది అనుకోండి మనం ఏం మేనేజ్ చేయలేము, దాన్ని కష్టము. సో పువ్వులు ఎగిరిపోకుండా పువ్వులు పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. దారం ఏముంది, మామూలుగా దారం పోయినా అక్కడ ఇంకొంచెం మళ్ళీ సూట్ తోటి ఇంకొక దారం వేసి మనం చేసుకోవచ్చు. కానీ ఫ్లవర్స్ మిస్ అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఫ్లవర్స్ మిస్ అవ్వకుండా చేయండి. నేను అక్కడ గుట్టేసరికి నా దారం కూడా అయిపోయింది, నేను చూసుకోలేదు దారం ఉందని. ఏదో అంటారు చూడండి, ఏదన్నా ఒక పని చేసినప్పుడు దరిద్రం గట్టిగా దండి వెనక నుంచి అని. సో సగం గుట్టాను, ఆ లోపే దారం అయిపోయింది. సో నా దగ్గర మళ్ళీ ఇది మిషన్ దారం ఉంటుంది కదా, ఆ దారం ఉంటే దాన్ని పెట్టి కంటిన్యూ చేస్తున్నాను. దాంతో కూడా కుట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అది కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. బట్ ఏంటంటే పూల దారం అయితే ఇంకా కొంచెం బ్రాడ్గా ఉంటుంది అనమాట. దట్స్ వై నేను పూల దారాన్ని ఎక్కువ యూజ్ చేస్తాను. ఇవి చూసారా 3 డేస్ పూలు కాబట్టి నేను కుచ్చుతున్నప్పుడే కొంచెం విచ్చుతున్నట్లు అట్లా అనిపిస్తుంది చూసారా. సో మనకు ఫ్రెష్ పూలు అయితే ఆ ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది, నెట్ కూడా స్టిఫ్గా ఉంటుంది. సో ఇది బాగాలేదు అని కాదు, బాగుంటుంది. బట్ కొంచెం ఇచ్చినట్లు అట్లా కొంచెం కాడలు చూసారా కొంచెం వంగినట్లు అట్లా ఉంది కదా, అట్లా లేకుండా ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. సో అక్కడికి 1 లైన్ వేసేసాం కదా, ఆ 1 లైన్ దగ్గర నుంచి మళ్ళీ వి షేప్ అనమాట. ఇక్కడ 2 ఫ్లవర్స్ యాడ్ చేసుకొని వి షేప్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అట్లా నేను చూపిస్తున్న ప్రకారం మీకు అర్థమవుతుంటుంది ఫోన్లో చూస్తే. సో నీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే మీకు చూస్తేనే మంచిగా క్లియర్గా అర్థమవుతుంది. సో 1 షేప్లో మనకి కుట్టాం కదా, 1 ఫ్లవర్ వేసి కుట్టాను కదా ఒక లైన్, ఆ లైన్లో నుంచి మళ్ళీ 2 ఫ్లవర్స్ యాడ్ చేసి వి షేప్ని అయితే తీసుకెళ్ళాలి, మళ్ళీ ఆ చివరికి వెళ్ళాలన్నమాట. సో ఆ చివరికి వి షేప్ కుట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ అటు సైడ్ నుంచి 1 ఫ్లవర్ వేసుకుంటూ 1 లైన్లో రావాలన్నమాట ఈక్వల్గా. సో అలాగా నెట్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. లాస్ట్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఫ్లవర్ యాడ్ చేసి ఆ వి షేప్లో నుంచి బయటికి లాగడమే. అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నాను, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ మీరు ఒక 2 times 3 times ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మళ్ళీ ఆ వి షేప్లో నుంచి ఫ్లవర్ని బయటికి లాగాలి. అలాగా మనకి చేస్తూ ఉంటే నెట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా ఈజీ నెట్ కుట్టుకోవడం, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అదిగాక మనం కింద కూర్చొని కుట్టేదైతే కొంచెం నడుము నొప్పి కూడా వస్తుంది. మీరు ఏదన్నా సపోర్ట్కి ఒక టేబుల్ అలాంటిది వేసుకొని టేబుల్ మీద కూర్చొని ప్రశాంతంగా కుట్టుకోండి. నేనైతే కింద అంటే బ్లాక్ కలర్ కదా నాది బండ, సో దట్ ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ కాబట్టి కొంచెం బాగా కనిపిస్తుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను కింద పెట్టే కుడుతున్నాను. యాక్చువల్గా మీకు ఏదైనా టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద కంఫర్టబుల్గా కూర్చొని కుట్టుకోండి, ఏం పర్వాలేదు, బాగుంటుంది అనమాట.
సో యాక్చువల్గా ఇవి కుట్టడానికి ఇవి చెక్క టేబుల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న చెక్క ముక్కలు ఉంటాయి. చెక్క ముక్కలు శీలలు కుట్టి ఇస్తారనమాట. మనకు మార్కెట్లో దొరుకుతాయని అనుకుంటున్నాను నేను, నాకు పెద్దగా ఐడియా లేదు దాని గురించి. సో దాంట్లో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కదా, కింద లేవకుండా అట్లా ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు. సో మనం ఇట్లా నార్మల్గా క్యాజువల్గా ఏమి అవైలబుల్గా లేకుండా ఇంట్లో కూర్చొని నార్మల్గా కుట్టేది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అదైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో దట్ మీకు ఏమన్నా మీ దగ్గర అవైలబుల్గా ఉండి దాంతో కుట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లాగా నేను వన్ లేయర్ని మళ్ళీ వేసుకుంటూ వస్తున్నాను అనమాట. అట్లాగా మనం ఒక 2 V షేప్స్ వస్తాయి. అలాగే ఆ V షేప్స్ 3 కుట్టాలి. ఇవి వచ్చేసి 1 2 3 4 లైన్స్ కుట్టాలన్నమాట. సో 4 లైన్స్ అండ్ 3 V షేప్స్ కుట్టామంటే ఒక నెట్ జడ ఫినిష్ అయినట్టే. సో కరెక్ట్గా సరిపోతుంది పూల జడకి. ఇంకా అయిపోయింది. ఎంత ఈజీ కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. సో నాకు ఒక ఫ్లవర్ ఊడింది అక్కడ. ఆ ఫ్లవర్ని నేను సూత్తో కుట్టి మళ్ళీ నాటు వేస్తున్నాను అనమాట. అట్లా నాటు వేసేసుకుంటే బాగుంటుంది. ఎంత బాగుందో కదా చూడడానికి. ఇది కుట్టేటప్పుడు కష్టం, కానీ మొత్తం కుట్టి అయిపోయిన తర్వాత ఎంత మంచిగా అనిపిస్తుందో చూడడానికి. చాలా నచ్చింది. చూసారా, నేను వాయిస్ ఇస్తుంటేనే నా ఫేస్లో ఆనందం, ఎందుకంటే నేను అది కుట్టాను అని ఒక ఆనందం అనమాట. చాలా మంచిగా ఉంటుంది. మనకి పెళ్ళిళ్ళకి బయట మార్కెట్లో ఎట్లా లేదన్నా ఈ నెట్టు అండ్ 2 వేణీలు ఒక బిల్ వస్తుంది. మొత్తం ఆ సెట్ వచ్చేసి 3,500 to 4,000 వరకు ఛార్జ్ చేస్తారు బయట మనం. సో మన ఇంట్లోనే కొంచెం ఓపిక చేసుకుంటే ఈజీగా, అంటే పెళ్ళిళ్ళ టైంలో కుదరదులేని, ఇంట్లో చాలా పనులు ఉంటాయి. సో అట్లాగా మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. నేను కూడా పెళ్ళిళ్ళకి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇస్తే చేసి వాళ్ళకి కొరియర్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇప్పటికి నేను 4-5 జడలు బ్రైడ్స్కి చేసి ఇచ్చాను అనమాట. చాలా నచ్చింది వాళ్ళకి, చాలా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది జడలని. నెక్స్ట్ వీడియోలో జడ బిళ్ళలు ఎలా కుట్టుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే నేను వేణీలు ఎలా కుట్టాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఇంకా ఇది రోజ్ పెటల్ వేణీ ఎలా కుట్టాలి అని చెప్పేసి కింద కామెంట్స్లో అడిగారనమాట. ఆ వేణీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను మీకు ఎలా కుట్టాలో. అయిపోయింది నెట్. సో అట్లా మనం ఫోల్డ్ చేసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే 1 వీక్ అయినా అసలు పాడవద్దు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీ పెళ్ళి వరకు కూడా అసలు పాడవద్దు అనమాట. నచ్చిందా మీకు? సో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది మీకు. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.